హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ వండుతున్నా. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ పావు కేజీ తీసుకున్నా. కోడిగుడ్లు 3 తీసుకున్నా. 2 పచ్చిమిర్చి తీసుకున్నా. కొంచెం కొత్తిమీర తీసుకున్నా. హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ తీసుకున్నా. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకుందాం. నాన్ స్టిక్ కడాయి లేకున్నా కానీ మామూలు గిన్నెలోనైనా వండుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కోడిగుడ్లు ఒకేలా కాకుండా క్యాప్సికంతో కూడా ఇలా కలిపి వండుకుంటే కూర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం మందం ఉంటుంది కదా, ఉడికే వరకు టైం పడుతుంది. మొత్తం ఇది ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి క్యాప్సికమ్ ముక్కలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉడికినాయి. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కోడిగుడ్లు కొట్టిపోయాలి. ఈ కోడిగుడ్లు కొట్టిపోసినాక ఎమ్మడే కలబెట్టకూడదు. మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి. ఎమ్మడే కలబెడితే కూర నీసు వాసన ఉంటుంది. మూత తీసుకొని కోడిగుడ్లను కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి.
అంతేనండి, అయిపోయింది. క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.